హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. కెరీర్ మొత్తంలో పీక్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక 4 yearsని వేస్ట్ చేసుకున్న ఓన్లీ సూపర్ స్టార్ యష్ మాత్రమే. అది కూడా KGF 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఇండియాలో టాప్ 5 బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్లో ఒకరిగా చేరిపోయిన తర్వాత అయితే ఇప్పుడు టాక్సిక్ అనే సినిమాతో ఇన్నేళ్ల తర్వాత రాబోతుండగా సినిమా డిలే అయింది, పోస్ట్ పోన్ అయింది, అయినా కూడా క్రేజ్ అయితే తగ్గలేదు. అయితే బుకింగ్స్ మాత్రం అదరగొడుతుంది ఈ సినిమా. పీక్ అవర్లీ షేర్ ఆల్రెడీ 50,000 మార్క్ని ఇప్పుడు టచ్ చేయగా కన్నడలో ఉన్న రికార్డులన్నీ ఇప్పుడు బ్రేక్ అవుతున్నాయి. యాక్చువల్లీ కన్నడ నుంచి వచ్చిన స్టార్స్ లో బయట వాళ్ళకి తెలిసిన వాడు ఓన్లీ యష్. అయితే కర్ణాటకలో చూసుకుంటే KGF 2 రికార్డ్ సేఫ్ గా ఉండగా ఉత్తర కర్ణాటకతో పాటు డిస్ట్రిక్ట్స్ లో చూసుకుంటే పునీత్ రాజ్ కుమార్, జేమ్స్ సినిమా రికార్డులు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. అయితే అవన్నీ కూడా ఇప్పుడు ఈ సినిమాతో బ్రేక్ అయిపోతున్నాయని చెప్పొచ్చు. ప్రీసేల్స్ తోనే మైండ్ బ్లాక్ చేసిన ఈ సినిమా డే 1 100 కోట్లు మినిమం నెంబర్ అయితే పెట్టబోతుంది. అయితే వాటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో కేవలం సినిమా బిజినెస్ అంతా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుంది ఇవన్నీ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి తెలుగు డబ్బుడు మూవీస్ లో ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టేసింది. సో లేట్ చేయకుండా సినిమా ఎంత బిజినెస్ జరిగిందో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈలోపు ఛానల్ కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే ఆంధ్రలో అయితే రెగ్యులర్ బై SK సినిమాని అమ్ముకున్నారు. వాల్యూడ్ చూసుకుంటే 48 కోట్ల రేంజ్ లో ఉంది. అయితే లాస్ వచ్చినా కూడా నో ప్రాబ్లం. టెరిటరీ వైజ్ చూసుకుంటే చాలా పెద్ద పెద్ద టార్గెట్స్ ఉన్నప్పటికీ కూడా సేఫ్ సైడ్ గానే కాంట్రాక్ట్ చేసుకున్నారు. ఇక సీడెడ్ అయితే 15 కోట్ల రేంజ్ లో బిజినెస్ ఉండగా శోభన్ వాళ్ళైతే సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇక నైజం అయితే అలానో ఓన్ రిలీజే కావడంతో ఆఫీస్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. అయితే ఓవరాల్ గా చూస్తే కొన్నది దిల్ రాజు అయినప్పటికీ కూడా కిందైతే ఇంతమంది ద్వారా సినిమా రిలీజ్ అవుతుంది. నైజం వాల్యూ నెంబర్ 28 కోట్ల రేంజ్ లో ఉంది. అలా తెలుగు స్టేట్స్ లో వాల్యూడ్ బిజినెస్ 108 కోట్ల వరకు ఉండగా తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే 110 కోట్ల షేర్ అయితే టచ్ చేయాలి. డబ్బర్ సినిమాల్లో ఇదైతే ఆల్ టైమ్ రికార్డ్. మొన్నటి వరకు కాంతారా 90 కోట్లతో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా KGF 2 78 కోట్లు, 2.0 71 కోట్లు, కూలీ 45 కోట్లు, ఐ సినిమా 39 కోట్లు, కాలా 33, కబాలి 31, రోబో 27. ఇలా రజనీకాంత్ సినిమాలే మొన్నటి వరకు డబ్బింగ్ సినిమాల పరంగా టాప్ లో ఉండేవి. బట్ టాప్ 3 చూసుకుంటే ఇప్పుడు యష్ మూవీసే టాప్ లో ఉన్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమైన ఫిగర్? అడ్వాన్స్ స్పేసెస్ పైన సినిమానైతే అమ్ముకున్నారు. ఒకవేళ సర్టెన్ అమౌంట్ వీళ్ళు అనుకున్నది టచ్ చేయకపోతే ఎంత అమౌంట్ అయితే అంతా తిరిగి ఇచ్చేస్తారు. లేదా సర్టెన్ అమౌంట్ టచ్ చేసి కూడా లాసెస్ పెట్టిందంటే వీళ్ళ సినిమా ఎలానో నెక్స్ట్ చిరంజీవి గారిది కాకా ఉండడంతో సేమ్ బయర్స్ గా సినిమాని అమ్ముకుంటారు. అయితే రెస్ట్ ఆఫ్ ది స్టేట్స్ చూసుకున్నా కూడా ఇదే పరిస్థితి. తమిళనాడులో 63 కోట్లు, ఓవర్సీస్ లో 105 కోట్లు. ఇవి వాళ్ళు రిపోర్ట్ చేసిన నెంబర్స్. సో ఒక తెలుగు స్టేట్స్, తమిళనాడు, ఓవర్సీసే గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 600 కోట్ల రేంజ్ లో ఉండగా కర్ణాటక 110 కోట్ల పైన చూపెట్టారు. కేరళ, నార్త్ మొత్తం కలుపుకుంటే వాళ్ళుడిగా సినిమా హిట్ అవ్వాలంటే వీళ్ళు చెప్పిన నెంబర్స్ ప్రకారం 1000 కోట్ల గ్రాస్ మార్క్ అందుకోవాల్సిందే. టాక్ తేడా కొడితే నెక్స్ట్ డేకే గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 500 కోట్లకు వచ్చేస్తుంది అనుకోండి, అది వేరే విషయం. బట్ వీళ్ళే చూపెట్టే గాలి లెక్కల్లో మాత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే ఇది. చూడాలి మరి మూవీ ఎలాంటి టాక్ తెచ్చుకుని ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది టాక్సిక్ వరల్డ్ వైడ్ బిజినెస్ రిపోర్ట్. మూవీకి టాక్ వస్తే డే 1 to ఫుల్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.